వైసీపీ నాయకుడు పోతిన వెంకట మహేష్ ఉమ్మడి పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముసలి పులి చంద్రబాబు నీడలో పవన్ కళ్యాణ్ అనే ఫారం కోడి బతకదు, అదే కోళ్ల ఫారం జనసేన కూడా ఉండదని విమర్శించారు. కాపు సామాజిక వర్గం వారు పవన్ కళ్యాణ్ రాజ్యాధికారానికి దగ్గర చేద్దామనుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి రాజయోగం కల్పిస్తారని, కాపు సామాజిక వర్గ శ్రమను నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని నమ్ముకుని రాజకీయం చేస్తున్నారని, గెలిచినా ఓడినా నా వల్లే అని పబ్లిక్ గా చెప్పే నాయకుడు జగన్ అని అన్నారు. అభివృద్ధిపై ఎవరితోనైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. గారు ఆశపడిన కంకణం దొరికింది, వారి ఆశ నెరవేరింది. కానీ కంకణం చూపించి కంకణాలు అంటే పుర్రలు లెక్క వేసేటువంటి పక్తు రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఆ ముసలి పులి చంద్రబాబు నాయుడు గారు నీడలో ఎప్పటికీ ఈ ఫారం కోడి పవన్ కళ్యాణ్ గారు బతకరు. కోళ్ళ ఫారం అదే జనసేన పార్టీ కూడా ఉండదు. జనసేన పార్టీ కూడా ఉండదు. పవన్ కళ్యాణ్ గారి అనిశ్చితి, కన్ఫ్యూజన్ మనకు అడుగు అడుగున వారు తీసుకునే ప్రతి పనిలో కూడా కనపడుతుంది. ఒకప్పుడు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఏర్పాటు చేసి ₹1 కోటి అందులో విరాళం ఇచ్చానని చెప్పి ఇంతవరకు సిపిఎఫ్ కింద ఏ కార్యక్రమాలు చేశారు, ఎవరికి సేవ చేశారు, ఎవరెవరు విరాళాలు ఇచ్చారనేటువంటి లెక్క